మిత్రమా, సముద్రంతో పోటీ పడేంత కన్నీళ్ళు నీలో ఉన్నప్పుడు ఆకాశం ఈర్ష్యపడేంత ధైర్యం కూడా నీలో దాగి ఉంటుంది. కష్టాలు ఎప్పుడు కూడా గట్టిగానే వస్తాయి మిత్రమా. చెరుకు తోట మీద పడ్డ ఏనుగులు గుంపులా. కానీ ఏనుగులు కూడా డంకా శబ్దానికి భయపడి పరుగులు తీస్తాయి. ఎలా అయినా సరే సాధించాలన్న తపని నీ గుండెల్లో ప్రతిధ్వనించే డంక, దాన్ని నిత్యం మోగిస్తూనే ఉండు. అర్థమైందనుకుంటా. ఒక అమ్మాయి గురించి పుకార్లు పుట్టించేది ఇద్దరు మిత్రమా. ఒకటి తనని పొందలేని మగాడు, ఇంకొకటి తనతో పోటీలేని ఆడది. అందరికీ జీవితంలో ఒకేసారి చావు వస్తుంది మిత్రమా. కానీ ఒక బంధానికి బానిసైన వాళ్ళకి మాత్రం చావు అనేది రోజు వస్తుంది. అందుకే ఒంటరిగా అయినా చావు, కానీ ఒక బంధానికి బానిసవై మాత్రం అస్సలు చావద్దు. అసలు గత 5 సంవత్సరాలుగా చాలామంది జీవితంలో డబ్బు వల్ల నేర్చుకున్న కొన్ని పాఠాలు చెప్పన మిత్రమా. ఒకటి, డబ్బు చాలా ముఖ్యం. చేతిలో ఉన్నప్పుడు దాచుకోవడం నేర్చుకోవాలి. డబ్బుని మనం కేర్ చేయకపోతే డబ్బు మనల్ని కేర్ చేయదు. 2, నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వేరే వాళ్ళ గురించి ఆలోచించు. ఇల్లు చక్కబడ్డాకే దేశం కోసం, దానం కోసం అనే ఫార్ములాని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక 3, అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. మిత్రుడు కష్టాల్లో ఉంటే అతనికి ఒక ఉద్యోగం, ఒక దారి, చేతనైతే కొద్దిగా రుణ సహాయం చేయు. చేసిన సహాయాన్ని మళ్ళీ ఆశించొద్దు మిత్రమా. ఇక 4, వడ్డీకి ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోవద్దు. వరస్ట్ కేసులో తప్ప నీవు తీసుకున్న 2 రూపాయల వడ్డీకి మించి తీసుకోవద్దు. 5, డబ్బు విషయంలో మధ్యవర్తిత్వం ఎప్పుడు కూడా చేయొద్దు మిత్రమా. ఇక 6, వాడు డబ్బులు ఇస్తానని చెప్పాడు, రాగానే ఇస్తాను అని ఇలాంటి కమిట్మెంట్స్ ఎప్పుడు కూడా ఇవ్వకండి. ఒకడు ఇస్తాడనే మాట నీది కాదు, అది చెప్పి మాట ఇవ్వడం మరొక తప్పు. ఇక 7, రోజువారి వడ్డీకి డబ్బు తీసుకుంటే మనం జీవితం వారికి తాకట్టు పెట్టినట్టే. సో అవాయిడ్ చేయండి. 8, అప్పు తీసుకున్నోడికిచ్చే ఉద్దేశం లేకపోతే చెక్కులు, ప్రామిసరీ నోట్స్ 4 గీసుకోవడం కూడా పనికిరావని గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక 9, తలకెక్కిన పొగర దిగాలంటే డబ్బైనా పోవాలి, లేదంటే జబ్బైనా రావాలి. అర్థమైందనుకుంటా. ఎవరైనా సరే నిన్ను దూరం పెడుతున్నారంటే వాళ్ళు కొత్త పరిచయాల మోజులో ఉన్నారని అర్థం మిత్రమా. ఒక కష్టం, ఒక అవసరం వస్తే కానీ తెలియదు మనకి వాళ్ళు ఎవరు అని, పరాయి వాళ్ళు ఎవరు అని. ఓర్చుకోలేని బాధలన్నీ వదులుకొని బంధాల వల్లే. పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారని గుర్తుపెట్టుకో. గెలిస్తే వీడు మావాడు, గెలవకపోతే వీడు మారడు అంటుంది ఈ లోకం. తట్టుకోలేనంత బాధ, పట్టనంత ప్రేమ మనం బాగా పట్టించుకున్న వాళ్ళ వల్లే ఎక్కువగా వస్తాయి కదా. అవునా మిత్రమా. పిలవకపోతే వెళ్ళొద్దు, చెప్పకపోతే అడగొద్దు, ఆలస్యంగా చెప్తే పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తేనే ముందే చెప్తారు కదా. చివర్లో చెప్పారంటే నిన్ను ముందే వద్దు అనుకున్నారని అర్థం మిత్రమా. కాదంటారా. ఒక విషయం అంటే చాలామంది కూడా మిత్రమా, నీకేంద్రా నువ్వు మగాడివి. ఇదే మాట చిన్నప్పటి నుంచి కూడా చాలామంది మగవాళ్ళ చెవుల్లో మోగుతుంది. మగాడికి కన్నీళ్ళు రావద్దట, ఎందుకంటే అతడు మగాడట. ఏడిస్తే పెళ్ళం సచ్చిందా నవ్వుతారు, కానీ లోపల చనిపోతున్న మనసు ఎవ్వరికీ కనిపించదు. పెళ్లి కాకుండా మిగిలిన అబ్బాయిలు ఊరంతా ఉన్నారు, కానీ పెళ్లి కాకుండా మిగిలిన అమ్మాయి ఊరికి ఒక్కరైనా ఉన్నారా. మగాడి పెళ్ళంటే బాధ్యతలు మొదలు, అమ్మాయి పెళ్ళంటే కొత్త జీవితం మొదలు. మగాడి పెళ్ళి ఆనందానికి ఆరంభం కాదు, బాధ్యతలకి పునాది మిత్రమా. కాదంటారా. జీవితమంతా మన పక్కన ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు మిత్రమా, కానీ మనం కుమిలిపోతున్న రోజుల్లో మన చేతిని గట్టిగా పట్టుకొని నేను నీకు అండగా ఉన్నానని ధైర్యం చెప్పేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళే మనకి నిజమైన తోడు. తోడు అంటే రోజు మాట్లాడేవాళ్ళు కాదు, మన నిశ్శబ్దాన్ని వినగలిగేవారు. లోకం తప్పుపడినా మనపై నమ్మకం కోల్పోనివారు. మన బలం తగ్గినప్పుడు మనకన్నా మన కోసం పోరాడేవారు మిత్రమా. జీవితంలో అందమైన బంధం ప్రేమ కాదు. ప్రేమలో దూరాలు వస్తాయి, మాటలు మారుతాయి, కానీ
తోడుగా నిలిచిన మనిషి మన మనసులో జీవితాంతం నిలిచి ఉంటారు. అర్థమైందనుకుంటా. నీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే ఇలాగే ఆలోచించు మిత్రమా. కొన్ని బంధాలు మనల్ని వదిలేసి వెళ్ళిపోతేనే మనం బాగుంటాం. మనతో ఉంటే వాళ్ళలో తప్పులు వెతకొద్దు. వెతికితే అవి తప్పులుగా కాక పాపాలుగా కనిపిస్తాయి. మనుషులు ఇవ్వలేని ఓదార్పు కాలం ఇస్తుంది. కానీ నువ్వు చేయాల్సిందే దానికి అనుగుణంగా నడవడమే. జరిగేది జరగక మానదు. దాని గురించి ఆలోచిస్తూ మనకున్న బాధ్యతలు మర్చిపోవద్దు మిత్రమా. రేపు అనేది రాతలోనే లేదు. ఇంకా భయపడి ఈ రోజుని ఎందుకు బాధపడాలి? అర్థమవుతుందా మిత్రమా? మగాడి విలువను సంపాదనతో, ఆడదాని విలువను ప్రసవంతో కొలిచే వికారమైన సమాజం ఇది. కాబట్టి కాస్త జాగ్రత్త. సరిగ్గా ఒంటి మీద దుస్తులు ధరించిన ఒక ఆడదానికి ఒక మగాడి కళ్ళ దృష్టి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. కొన్ని పరిస్థితుల్లో అవమానమే నిన్ను రగిలించి ఆయుధంగా మారుతుంది మిత్రమా. తప్పులు చేసి వాటిని సరిదిద్దుకోవాలనుకునే సమయానికి ఆ మనిషి లేకుంటే ఆ తప్పు జీవితాంతం కూడా నిన్ను బాధ పెడుతుందని గుర్తుపెట్టుకో. భార్యకి భర్తకి ఒక చిన్న గొడవ. నా భార్య ఇలా అనడం తప్పు కదా, లేకపోతే నా భర్త అలా ప్రవర్తించడం తప్పు కదా అని ఇతరులతో చర్చించడం అనవసరం మిత్రమా. ఎందుకంటే విన్నవారికి తప్పు కాకపోవచ్చు, తప్పు అవ్వచ్చు. కానీ మీ భాగస్వామికి మీ ప్రవర్తన తప్పు అనిపిస్తే తప్పు అంతే అనుకోవాలి. మన ప్రపంచం వాళ్ళే మిత్రమా. వాళ్ళకి నచ్చినట్లు ఉండడం తప్పు కాదు కదా. ఎందుకంటే మనకేమైనా అయితే బాధపడేదే ఆ మనసు మాత్రమే, ఈ ప్రపంచం కాదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. ఏదైనా సరే పుట్టింటి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అది భర్తని పక్కన పెట్టేసేంత ప్రేమ అస్సలు ఉండకూడదు. నీతో మిగిలేది నీ భర్త మాత్రమే. మీ అమ్మ నాన్నతో ఉండిపోతుంది, కానీ నీతో ఉండదు కదా, నీకోసం రాదు కదా. పుట్టింటిని ప్రేమిస్తూ ఉండాలి, అలాగే భర్తను ప్రేమించగలగాలి. పుట్టిల్లు నీ పునాది అయితే దానిపైన నిర్మించి ఇల్లు నీ భర్తని గుర్తుపెట్టుకో. ఎందుకని ఎలా? పెళ్ళైపోతే తనకంటూ ఒక ప్రపంచం ఉండకూడదా మిత్రమా? కాస్త ఖాళీ చేసుకుని తనకిష్టమైన పని చేస్తే కాపురాన్ని నిర్లక్ష్యం చేసినట్లా, పిల్లల్ని గాలికి వదిలేసినట్ట. కొంచెం తనకి సపోర్ట్ చేస్తే తప్పేంటి? తను యంత్రం కాదు, జీతం లేని పని మనిషి అంతకన్నా కాదు. ఖాళీగా ఉంటే చాలు, అది చెయ్యు ఇది చెయ్యి అంటారు. మరి తన కోసంగా నువ్వేం చేస్తున్నావు? తను ఒక్కరితే అలసిపోయిన చెప్పడం మొదలు పెడితే కుటుంబం మొత్తం అలుపు లేకుండా వంతుల వారీగా కష్టపడాల్సిందే. ఒక ఇల్లాలో ఇంట్లో మనిషిలా ఉండాలో వస్తువులో ఉండాలనేది ఆ కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.